ఇంటికైనా పిల్లలొస్తే పండగే. వాళ్లను చక్కగా పెంచి పెద్ద చేయాలని, ప్రయోజకుల్ని చేయాలని ఎన్నో కలలు కంటారు పెద్దవాళ్ళు. మరి ఈ కథలో కృష్ణస్వామి దంపతుల కలలు ఫలించాయా? రాజశేఖర్ ఎలా పెరిగాడు? అన్ని తామే అయ్యి రాజశేఖర్ ను ప్రేమగా పెంచుకున్నారు కృష్ణస్వామి దంపతులు. అతను అనాథ అన్న విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ మర్చిపోయారు. తల్లిదండ్రుల అతి గారాబం వల్ల రాజశేఖర్ చదువు దారి తప్పిందే. కృష్ణస్వామి రిటైర్ అయ్యాడు. ఆ కుటుంబం చిత్తూరు నుంచి నెల్లూరులోని వైసీనగర్ కు మారింది. చదువు సంధ్యాలని రాజశేఖర్ ఇంట్లో ఖాళీగా ఉండేవాడు. కొడుకును పనికి పంపి కష్టపెట్టడం ఇష్టం లేని కృష్ణస్వామి అతని చేత ఎస్టీడీ బూత్ పెట్టించాడు. ఫోన్ కాల్స్ కోసం కస్టమర్లు వస్తూ ఉండడంతో రాజశేఖర్ జీవితం సాఫీగా సాగింది. కృష్ణస్వామి దంపతులు ఎంతో ఆనందించారు. కొడుకు స్థిరపడ్డాడు. ఒక ఇంటివాణ్ణి చెయ్యాలనుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన గీతతో రాజశేఖర్ పెళ్లి జరిపించారు. ఏళ్లు గడుస్తున్నా వాళ్ల మధ్య ఆనందం అలాగే కొనసాగింది. కొడుక్కి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకున్నారు. మనవడు శశికుమార్, మనవరాలు పూజితతో హాయిగా ఆడుకుంటూ కాలక్షేపం చేసేవాళ్లు కృష్ణస్వామి దంపతులు. అన్ని ఆశలు తీరాయి. ఇక సొంతింటి కల కూడా తీర్చుకోవాలనుకున్నారు. ఇన్నేళ్లు పోగేసిన డబ్బుతో వైసీనగర్లోనే స్థలం కొన్నారు. వెంటనే ఇంటి పనులు మొదలుపెట్టారు. అయితే ఓ రోజు ఇంటి పనులు చూస్తూ రమణమ్మ హఠాత్తుగా కుప్పకూలిపోయింది. అది గుండెపోటని తెలుసుకునేలోపే ఆమె చనిపోయింది. కృష్ణస్వామి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సొంతిల్లు పూర్తి కాకుండానే భార్య దూరం అవడం పెద్దాయనకు చెప్పలేనంతగా కుంగతీసింది. నలభై ఏళ్ల పాటు తనతో బతుకుబండి లాగుతూ ఎప్పుడు కష్టమొచ్చినా తోడుగా నిలిచిన భార్య కంటికి రెప్పలా చూసుకున్న ఆమె చనిపోవడంతో కృష్ణస్వామి ఒడ్డున పడిన చేపపిల్లలా విలవిల్లాడాడు. ఇంటి పనులు ఆగిపోవడం, ముసల్తనం వంటివి ఆయనలో వేదనను మరింత పెంచాయి. కొడుకు, కోడలు తనను పట్టించుకోవట్లేదని భావించిన ఆయన ఇంట్లో అందరిపైన చిరాకు పడడం మొదలుపెట్టాడు. తనను బిచ్చగాడిలా చూస్తున్నారంటూ మండిపడ్డాడు. ప్రతిదానికి వంకలు పెడుతూ తిట్ల దండకం అందుకున్నాడు. పెద్ద ఆయన పోరు భరించలేకపోయిన వాళ్లు కూడా ఎదురు తిరిగారు. ఆ ఇల్లు నరకానికి నకలుగా మారిందే. మనశ్శాంతి మాయమైందే. కొడుకుపై నమ్మకం లేని వేళ స్థానికులు నీ భార్య సొంతింటి కోసం కలలు కందే. అది పూర్తయితేనే ఆమెకు ఆత్మశాంతి కలుగుతుంది, నీకు కూడా మనశ్శాంతి ఉంటుంది అని సలహా ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే బెటర్ అనుకున్న కృష్ణస్వామి చకచకా ఇంటి పనులు పూర్తి చేశాడు. ఇల్లు పూర్తయింది, అన్ని బాధ్యతలు తీరిపోయాయి.
ఆ తర్వాత ఏమైంది? పూలకుండి ఎలా కింద